ఓం శాంతి 5/7/2026 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 15/12/2010 నేను అన్న దానిని నీదిలోకి పరివర్తన చేసి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి. సెకండ్లో వ్యర్థానికి బిందువు పెట్టే అభ్యాసకులుగా అయ్యి ప్రతి సంకల్పము మరియు సమయాన్ని సఫలం చేయండి, సద్వినియోగం చేసుకోండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ నిశ్చింత చక్రవర్తులైన పిల్లలను చూస్తున్నారు. ఇటువంటి నిశ్చింత చక్రవర్తుల సభ ఇప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే తండ్రి చింతలను తీసుకొని నిశ్చింత చక్రవర్తులుగా తయారు చేస్తారు. అందుకే ఈ సభ ఈ సమయంలోనే కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ ఉదయం లేచినప్పటి నుండి నిశ్చింత స్థితిలో స్థితమవుతున్నారు. తింటూ త్రాగుతూ కర్మ చేస్తూ ఏ చింత లేదు. నిద్రించినా కూడా నిశ్చింతులై నిద్రిస్తారు. మీరు ఇటువంటి చక్రవర్తులు మరియు నిశ్చింతులు లేచినా నిద్రించినా ఈ విధంగా అనుభవం చేస్తూ ఉన్నారా? ఎందుకంటే మీరందరూ తండ్రికి చింతలనిచ్చేసి నశాను తీసుకున్నారు. కనుక నిశ్చింత చక్రవర్తులుగా అయిపోయారు. ఒకవేళ నడుస్తూ నడుస్తూ ఏదైనా చింత వచ్చినట్లయితే ఆ చింత ఎలా తయారు చేస్తుంది? నశ ఉంటే మీ మస్తకంలో ప్రకాశపు మెరుపు కనిపిస్తుంది. ఒకవేళ చింత వస్తే బరువైన గంప తలపైకి వచ్చేస్తుంది. చెప్పండి, మీకు ప్రకాశపు మెరుపు మంచిగా అనిపిస్తుందా లేక బరువైన గంప మంచిగా అనిపిస్తుందా? నిశ్చింత చక్రవర్తులు స్వయానికి కూడా ప్రియంగా అనిపిస్తారు. అంతేకాక ఎవరైతే ఇటువంటి స్థితిలో ఎగురుతూ ఉంటారో వారి మెరుస్తున్న ప్రకాశాన్ని చూసి ఇతరులకు కూడా ఎంతో ప్రియంగా అనిపిస్తారు. అందుకే బాప్దాదా సదా పిల్లలకు నిశ్చింత చక్రవర్తి స్థితిలో ఉండమని చెప్తూ ఆ స్మృతి స్వరూపంలో స్థితం చేస్తూ ఉంటారు. అందుకే భక్తులు మీ చిత్రాలను కూడా డబల్ కిరీటాలతో చూపిస్తారు. మొదటిది ప్రకాశ కిరీటం అంటే పవిత్రతకు చిహ్నంగా, రెండవది వికారాలను జయించినందుకు చక్రవర్తిత్వపు కిరీటం, డబల్ కిరీటాలను చూపిస్తారు. అందుకే బాప్దాదా పిల్లలందరికీ సదా ఇదే శిక్షణనిస్తారు. సదా ఆనందంలో ఉండటం చాలా సహజం. ఏది సహజం? కేవలము హద్దులోని నాది అన్న దానిని బాబాకి ఇచ్చేయండి. నాదిని నీదిగా చేసేస్తే బాబాదిగా మీరు నిశ్చింత చక్రవర్తులుగా అయినట్లే. నీది నాది అన్న పదాలలో కేవలం ఒకే అక్షరం యొక్క తేడా ఉంది. నీ మరియు నా అన్న ఒక్క అక్షరం తేడాతో నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు. సహజమే కదా, నిశ్చింత చక్రవర్తులుగా అయిపోయారు కదా. లేక ఇప్పటికీ చింత ఉంటుందా? ఏదో ఒకటి. ఒకవేళ ఎప్పుడైనా నషాకు బదులు చింత వచ్చింది అంటే అది కేవలము నీది అన్నందుకు బదులు నాది అని అనుకోవడం వల్లనే వస్తుంది. మరి మీ అందరి లక్ష్యం ప్రాక్టికల్లో ఉందా? చింతలని ఇచ్చేసారా లేక మధ్య మధ్యలో నషాను వదిలి చింతలోకి వచ్చేస్తూ ఉన్నారా? చింత వస్తుందా లేక నిశ్చింతగానే ఉంటున్నారా? సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉండే వారు చేతులెత్తండి. నిశ్చింత చక్రవర్తులుగా పక్కాగా ఉన్నారా లేక అప్పుడప్పుడు ఉంటున్నారా? నిశ్చింత చక్రవర్తులు చేతులు పెద్దగా ఎత్తండి. అప్పుడప్పుడు ఉండేవారు కూడా ఉన్నారు. సేవ గురించిన చింత ఉండడం వేరే విషయం. ఆ చింత ఇతరులను కూడా నిశ్చింతులుగా చేసేందుకు సాధనం. మీ సంస్కారం వలన ఒకవేళ చింత వస్తే దానిని అదే సమయంలో నాది అనే దానికి బదులు నీదిలోకి పరివర్తన చేసేయండి. ఇది బాబాది.
చింతను తండ్రికి ఇచ్చేసి నష్టాన్ని తీసుకోండి. ఎందుకంటే పిల్లల చింతలను తీసుకొని నష్టాన్ని ఇచ్చేందుకే తండ్రి వచ్చారు కనుక. నాలో అప్పుడప్పుడు సదాకాలపు సంస్కారం అయితే ఇమర్జ్ అవ్వడం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే బాప్దాదా కొంత సమయం నుండి పిల్లలకు ఏమని చెప్తున్నారు అంటే, వర్తమాన సమయం అనుసారంగా ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, ఏ సమయంలోనైనా జరగవచ్చు. అందువలన ఒక్క సెకండ్లో బిందువు పెట్టాలి అనుకుంటే పెట్టగలమా, ఫుల్ స్టాప్ పెట్టేయగలమా అనే విషయంపై పిల్లలు ప్రతి ఒక్కరూ అటెన్షన్ ఇవ్వాలి. ఏదైనా వ్యర్థ సంకల్పం వచ్చినట్లయితే బిందువు పెట్టడం ద్వారా ఒక్క సెకండ్లో వ్యర్థాన్ని సమాప్తం చేయగలరా? ఇంత అభ్యాసం ఉందా? లేకుంటే ఆ సమయంలో అప్పుడున్న పరిస్థితుల అనుసారం పురుషార్థం అనగా ప్రయత్నం చేసి వ్యర్థాన్ని తొలగించాల్సి వస్తుందా? బిందువు పెట్టాలి అనుకుంటే ప్రశ్నార్థకం పడిపోయి క్వశ్చన్స్ వస్తూ ఎందుకు, ఏమిటి, ఎలా ఆ సమయంలో ఇలా ఆలోచిస్తూ ఉండిపోతే రాబోయే సమయంలో బాబాతో పాటు వెళ్తాము అనే లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరదు. బాబా అయితే సెకండ్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే వారు బిందువు. అంతేకాక సెకండ్ కూడా బిందువే, మరియు ఫుల్ స్టాప్ కూడా బిందువే. మరి మీకు కూడా ఇంతటి అభ్యాసం ఉందా? దీని కొరకు ఇప్పటి నుండి ఈ అభ్యాసం యొక్క అభ్యాసకులుగా ఉన్నట్లయితే తండ్రి సమానము శ్రీమతము అని చేతిలో చేయి వేసి తమ ఇంటికి చేరుకుంటారు. దీని కొరకు 2 విషయాలపై అటెన్షన్ ఉంచాలి అని బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఆ 2 విషయాలు ఏమిటి? మొదటిది సంకల్పాల ఖజానా, రెండవది సమయం యొక్క ఖజానా. ఖజానాలైతే చాలా లభించాయి. జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా, యోగము ద్వారా సంపన్నంగా ముఖ్యమైన యుక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రాప్తి చేయించారు. ఎందుకంటే ఈ సంగమయుగ సమయము పూర్తి కల్పంలోనే అమూల్యమైన విశేషమైన సమయం. ఈ సమయంలోనే ఎంత ప్రాప్తి కావాలి అంటే అంత చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క జన్మయే మహాన్ జన్మ. ఈ ఒక్క జన్మలో అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. సంగమయుగ సమయాన్ని ఒక్క సెకండ్ కూడా పోగొట్టుకోరాదు. ఒక్క సెకండ్ యొక్క కనెక్షన్ అనేక జన్మలతో ఉంది. ఒక్క సంవత్సరము జమ చేసుకుంటే అనేక సంవత్సరాలకు ప్రాప్తి లభిస్తుంది. కనుక ఈ సమయపు విలువ ఒక్క సెకండు లేక ఒక్క నిమిషం కాదు, ఒక గంట కూడా గొప్పదే, ఒక్క సెకండ్ కూడా గొప్పదే. ఈ సంగమయుగ జన్మకు విశేషమైన ఆధారము సంకల్పాలు. చూడండి, యోగం జోడించేటప్పుడు మన్మనాభవ అని అంటారు కదా, ఇదే పునాదికి ఆధారం. మనస్సు యొక్క పనే సంకల్పాలు చేయటం. సంకల్పాల ద్వారానే స్మృతి యాత్రను అనుభూతి చేస్తారు. పరస్పరంలో కూడా విశేషమైన భిన్న భిన్న సంకల్పాలను ఇచ్చి అభ్యాసం చేయిస్తారు కదా. కనుక సమయపు వేగం రోజంతటిలో నడుస్తూ, తిరుగుతూ, కర్మ చేస్తూ, సంబంధ సంపర్కంలోకి వస్తూ అమూల్య రూపంలో ఉండినదా అని అందరూ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సమయం అమూల్యమైనది, సంకల్పం సర్వశక్తివంతుడిగా తయారు చేస్తుంది. కనుక బాప్దాదా పదే పదే చెప్తున్నారు, బాప్దాదా యొక్క ప్రియమైన పిల్లలు, హృదయంలో నివసించే పిల్లలు, ఇప్పుడు వ్యర్థాన్ని సమాప్తం చేయండి, సఫలం చేసుకోండి. సఫలం చేయడమే సఫలత. ఒక్క సెకండే కదా వెళ్ళిపోయింది అని అనుకోకండి. ప్రతి సెకండు, ప్రతి సంకల్పము సఫలం కావాలి. ఇంతటి అటెన్షన్ స్వయంపై ఉంచుకోవాల్సిందే. ఇంతగా ఫుల్ స్టాప్ పెట్టే విషయంలో చెకింగ్ చేసుకోండి. మీకు మీరు చెకింగ్ చేసుకోవాలి. నిర్లక్ష్యంగా అవ్వకండి. బాప్దాదా చెప్పారు కానీ మేము అర్థం చేసుకోలేదు,
సమయం గురించి ఆలోచించలేదు అని అనకండి. ఇంతగా సమయం వేగంగా వెళ్తుంది కూడా. బాప్దాదా ఇప్పుడు ప్రతి ఒక్కరి నుండి నిర్లక్ష్యాన్ని తీసుకోవాలి అని కోరుకుంటూ ఉన్నారు. నేను అర్థం చేసుకోలేదు, ఆలోచించలేదు అనే మాటలను వినదలుచుకోలేదు. ఇప్పుడు సంవత్సరం కూడా క్రొత్తది రాబోతున్నది కనుక క్రొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ముందే బ్రాహ్మణ ప్రపంచం నుండి నిర్లక్ష్యంతో పాటు సోమరితనాన్ని కూడా తీసేయండి. సోమరితనం కూడా భిన్న భిన్న ప్రకారాలుగా ఉంది. ఇప్పుడు సంవత్సరం పూర్తి అయ్యేందుకు ఏదైతే సమయం ఉందో అందులో ఈ అభ్యాసాన్ని ప్రారంభించండి. క్రొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు ధైర్యం ఉంచి సంకల్పం చేయండి మరియు దీనికి వీడ్కోలు ఇవ్వండి. సంవత్సరంతో పాటు దీనికి కూడా వీడ్కోలు ఇవ్వగలరా? ఇవ్వగలరా? ఇవ్వగలము అని భావించేవారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. వాహ్ పిల్లలు, వాహ్! చేతులెత్తడంలో అయితే బాప్దాదాను చాలా సంతోషపరుస్తారు. బాప్దాదా చూశారు చేతులెత్తినందుకు రిటర్న్గా ఆ విషయాన్ని చెయ్యాలా? చాలామంది పిల్లలకు గుర్తు ఉంటుంది, కానీ కొంతమంది గుర్తు ఉంచుకోవడంలో కూడా నిర్లక్ష్యంగా అయిపోతారు. బాప్దాదాతో ఆత్మిక సంభాషణ చాలా బాగా చేస్తారు. అయిపోతుంది బాబా, మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడే అయిపోతుంది, ఇప్పుడే అయిపోతుంది అని అంటారు. బాప్దాదా కూడా ఇటువంటి సోమరి పిల్లల మాటలు విని నవ్వుకుంటారు. ఇంకేం చేస్తారు? మంచిదే, చెయ్యాలి 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 అని చాలా ఆలోచిస్తూ ఉంటారు, కానీ చేస్తున్నామా లేక చేయడం లేదా అని చెకింగ్ చేసుకోవడంలో మాత్రం ఎలా ఉన్నారని చెప్పాలి. అందులో నిర్లక్ష్యంగా అయిపోతారు. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలు ఎవరైతే తమ దేశాలలో తమ స్థానాలలో చూస్తున్నారో అక్కడ కూడా బాప్దాదాకు చక్కగా కనిపిస్తుంది మరియు వినిపిస్తుంది కూడా. సన్ముఖంలోకి ఎదురుగా వచ్చిన పిల్లలకు మరియు తమ స్థానాలలో ఉండి చూస్తూ వింటూ ఉన్న పిల్లలకు బాప్దాదా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు పురుషార్థానికి, సంకల్పాలకు మరియు సంగమ యుగ సమయానికి అండర్లైన్ చేసుకోండి. పురుషార్థం అంటే తీవ్ర పురుషార్థం, ప్రయత్నం చేయాలి అని. మరి సంకల్పాలు ఎలా ఉండాలి, సమయం ఎలా ఉండాలి, దీన్ని అండర్లైన్ చేసుకోండి. పిల్లలందరూ ప్రేమలో అయితే మెజారిటీ పాస్ అయ్యారు. ప్రేమ యొక్క ఆధారంతోనే మంచి ప్రగతిని సాధిస్తున్నారు. ప్రేమ కారణంగా, ఆ ప్రేమకు బాబా నుండి లభిస్తున్న రెస్పాన్స్ కారణంగా ముందుకు వెళ్తున్నారు. కానీ బాబా ఏమని భావిస్తున్నారు అంటే, ఎలాగైతే ప్రేమలో అనుభవీలుగా ముందుకు వెళ్తున్నారో అదేవిధంగా స్మృతి యొక్క సబ్జెక్ట్లో, బాబాను గుర్తు చేసుకునే సబ్జెక్ట్లో అనేక జన్మల వికర్మలను వినాశనం చేసుకోవటంలో మరింత అటెన్షన్ ఇవ్వండి. ఎందుకు? వికర్మలు వినాశనం అయితే తోడుగా వెళ్తారు, లేకుంటే వెనుక వస్తారు. ప్రేమకు రెస్పాన్స్ ఇవ్వడము అంటే ఎవరిపై ప్రేమ ఉంటుందో వారు చెప్పినట్లు చేయటమేనని బాప్దాదా భావిస్తూ ఉన్నారు. పిల్లలకు తండ్రిపై ప్రేమ ఉంది కనుక తోడుగా ఉండాలి అని బాబా కోరుకుంటూ ఉన్నారు. రాజధానిలో కూడా బ్రహ్మబాబా జతలో రాజధానిలోకి రావాలి. సింహాసనంపై కూర్చోకపోయినా రాయల్ పరివారంలో సహచరులుగా అయితే అవ్వాలి కదా. దీనిని ఎలా పరిశీలించుకోవాలి అనేది బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. మీరు ఎప్పటి నుండి వచ్చారో, జ్ఞానంలో మీ వయస్సు ఎంత ఉందో అంత సమయంలో ఒకవేళ మీరు బాప్దాదా హృదయ సింహాసన అధికారులుగా ఉంటే, ఎవరైతే ఎక్కువ సమయం హృదయ సింహాసనంపై ఉన్నారో అంటే బాబా మనసులో చోటు సంపాదించుకున్నారు, మట్టిలో పాదం పెట్టలేదు, దేహాభిమానం అనే మట్టిలో, వారు దాని అనుసారం రాయల్ పరివారంలో సమీప సంబంధంలో ఉంటారు. ఆ రాయల్ పరివారానికి చెందిన వారిగా ఉంటారు.
కనుక ప్రేమ ఉన్నవారు తోడును నిభాయించడంలో వెనుక ఉండరు. హృదయ సింహాసన అధికారులుగా ఉన్నవారు ద్వాపర కలియుగాలలో కూడా సంబంధంలో ఉంటారు, సమీపంగా ఉంటారు. కనుక ప్రేమను నిభాయించేవారు సదా హృదయ సింహాసన అధికారులుగా ఉండండి. జన్మ జన్మల హక్కును తీసుకోండి. అందుకే బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. ప్రేమ యొక్క సబ్జెక్ట్లో మెజారిటీ పాస్ అయ్యారు అని బాబా సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు అన్ని సబ్జెక్టులలో పాస్ అవ్వాల్సిందే. పాస్ అవ్వాలి, పాస్గా ఉండాలి. పాస్గా అంటే దగ్గరగా ఉండాలి. మొదటిసారి వచ్చిన పిల్లలు లేవండి. మొదటిసారి వచ్చారా? సగం క్లాసు క్రొత్త వారే ఉన్నారు. వచ్చిన వారికి బాప్దాదా స్వాగతం చెప్తున్నారు. అభినందనలు. మొదటిసారి వచ్చినందుకు అభినందనలు. భలే లేటుగా వచ్చారు, అయినా టూ లేట్ కంటే ముందుగానే వచ్చారు. ఇప్పుడు అటెన్షన్ ఉంచుకొని కొద్ది సమయంలో తీవ్ర పురుషార్థము అంటే తీవ్రంగా ప్రయత్నం చేసి మీ భవిష్యత్తును ఎంత పెంచుకోవాలి అనుకుంటే తీవ్ర పురుషార్థం ద్వారా అంత పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా పురుషార్థం చేసేందుకు అవకాశం ఉంది. ఎంత ముందుకు వెళ్ళాలి అనుకుంటే అంత ముందుకు వెళ్ళగలరు. బాప్దాదా మరియు ఈ దైవీ పరివారం అంతా కలిసి మీరు ముందుకు వెళ్ళేందుకు వైబ్రేషన్స్ ఇస్తారు. కనుక ముందుకు వెళ్ళండి, ధైర్యం ఉంచుకోండి. ధైర్యము మీది, సహయోగము బాప్దాదా మరియు పరివారానిది. కనుక ముందుకు వెళ్ళండి. సరేనా? సరే అనండి, ముందుకు వెళ్ళండి. మంచిది. మధువనం నివాసులతో మధువనం వారైతే అదృష్టవంతులు. కొద్దిగా సంఘటనను పక్కా చేసుకొని సాథీలుగా చేసుకోండి. ఇతర విషయాలలో సాథీలుగా చేసుకోకండి. ఇందులో ఒకరినొకరు సాథీలుగా చేసుకొని మధువనం వారు మొదటి నంబర్ తీసుకోవాలి. తీసుకుంటారా? గడిచినదేదో గడిచిపోయింది. ఏదైతే జరిగిందో దానిని అందరూ చూశారు, విన్నారు. మధువనం వారికైతే బంగారు అవకాశం ఉంది. మధువనం అంటే అందులో అందరూ వచ్చేసారు. పాండవ భవనం వేరు, మరో స్థానం వేరు అని కాదు. మధువనం అంటే అందరూ ఒక్కటే. మరి మధువనం వారు చేస్తాము అని భావిస్తున్నారా? చేస్తాము అనేవారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. చేయడం పెద్ద విషయం ఏమీ కాదు. బాప్దాదా ఉన్నారు, దాదీలు ఉన్నారు కనుక పెద్ద విషయమైతే కాదు అని భావించేవారు చేతులెత్తండి. దాదీలేమని భావిస్తూ ఉన్నారు? మధువనం వారైతే నంబర్ 1. మంచిది. ఇది చేసి చూపించమని బాప్దాదా అందరికీ చెప్పారు. కానీ మధువనము అంటే మధువనమే. మీరందరూ వైబ్రేషన్లు ఇవ్వండి, అయిపోతుంది. పెద్ద విషయం ఏమీ కాదు. విఘ్నము అనే నామరూపాలు ఉండవు. ఏదైనా విషయం జరిగితే ఇచ్చిపుచ్చుకొని సమాప్తం చేయండి. కొంత సమయం క్రితము దాది ఉన్నప్పుడు ఒకసారి అందరూ హాజీ అలాగే సరే బాబా అనే పాఠాన్ని పక్కా చేసుకున్నారు. లేదు, కాదు అని అనము, అన్ని విషయాలలో హాజీ అంటాము అని అన్నారు కదా. చాలా మంచిది. కనుక మధువనం మొదటి నంబర్లోకి వెళ్తుంది. బాప్దాదాకు మధువనంపై నష ఉంది కదా. ప్రతి జోన్పై కూడా నష ఉంది. ఇప్పుడు మధువనం ఎదురుగా ఉంది. కానీ బాప్దాదా అన్ని జోన్ల వారికి చెప్తున్నారు, హాజీ. మధురమైన ఆత్మ అనే ఈ పాఠం అందరికీ పక్కా అవ్వాలి. పక్కానే కదా. బహుమతి అయితే మధువనం వారు తీసుకోవాలి. ఒక్క సెకండ్లో గతాన్ని గతింప చేయగలరా? పురుషార్థులే కావచ్చు, ఏదైనా జరిగి ఉండవచ్చు. కానీ గతాన్ని గతింపచేసి ఎగరండి. ఎగిరేవారు గతాన్ని వదిలేస్తారు, అప్పుడే ఎగురుతారు. చాలా మంచిది. ఇప్పుడు గుజరాత్ వారు ఏదైనా నవీనతను చెయ్యాలి. బాప్దాదా ఇప్పుడు ఢిల్లీ వారికి కూడా ఏదైనా నవీనత చేయమని చెప్తారు.
దేశ విదేశాలలోని యువత అందరూ కలిసి ఏదైతే ప్రారంభించారో అందులో మంచి రిజల్ట్ రావచ్చు. ఇప్పుడైతే క్రొత్త ఆవిష్కరణను ప్రారంభించారు, కానీ భారత్ మరియు విదేశం రెండు కలిసి మరింత అద్భుతం చేయగలరు. ఇప్పుడైతే ప్రారంభించారు, కానీ ఢిల్లీ వారు మంచి ధైర్యం ఉంచారు, ప్రారంభించారు. ఇప్పుడు ఇది విశ్వంలో వ్యాపించాలి. దేశ విదేశాలు కలిసి విశ్వం ముందు ఒక బ్రాహ్మణ పరివారంగా తయారైంది. అంతేకాక విశ్వాన్ని కూడా ఒకటిగా తయారు చేస్తారు. ప్రారంభమైతే జరిగిపోయింది. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఇప్పుడు ఎటువంటి పెద్ద ప్రోగ్రాం తయారు చేయాలి అంటే అందులో ముఖ్యమైన దేశాల నుండి రావాలి. అందరూ ఒకే తండ్రి పిల్లలు, పరస్పరంలో సోదరీ సోదరులు, బ్రదర్హుడ్, సిస్టర్హుడ్ అనే ధ్వని వ్యాపిస్తూ వెళ్ళాలి. విశ్వంలో ఇది ప్రసిద్ధం అవ్వాలి. ఒకే స్టేజ్పై అన్ని వైపుల నుండి వచ్చిన వ్యక్తుల విశేషమైన అనుభవాలు ఉండాలి. ప్లాన్స్ అయితే అందరూ తయారు చేస్తున్నారు. ఇప్పుడు బేహద్దులోకి వెళ్తున్నారు. ఇది ఒకే ఈశ్వరీయ పరివారము అని అందరికీ తెలియాలి, ప్రసిద్ధం అవ్వాలి. ఇకపోతే ఎవరైతే అందరూ వస్తున్నారో సేవ కూడా చేస్తున్నారు, స్వపురుషార్థం కూడా చేస్తున్నారు. ఇది ఈశ్వరీయ కార్యము అనేది కూడా ప్రపంచంలో ప్రసిద్ధమైపోతుంది. ఇది ఒకే పరివారము. మంచిది. నలువైపులా ఉన్న పిల్లలకి ఇప్పుడు బాప్దాదా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ప్రతి గంట ముందుకు వెళ్తున్నందుకు అభినందనలు. సమయం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. మీరు సమయం కోసం ఎదురు చూడకండి. మీరు సమాప్తి సమయాన్ని ఎంత సమీపంగా తీసుకురావాలి అనుకుంటే అంత సమీపంగా తీసుకురాగలరు. సమయం వచ్చినప్పుడు తయారవుతాము అనే సంకల్పం బ్రాహ్మణులైన మీకు ఉండరాదు. మీరు సమయాన్ని సమీపానికి తీసుకురండి. ఇప్పుడు బ్రాహ్మణాత్మలు సమయమునైనా నన్ను సమీపానికి తీసుకురావాలి అని సమయం బాబాతో చెప్తూ ఉంది. ఇప్పుడు సమాప్తిని సమీపానికి తీసుకురండి అని ప్రకృతి కూడా బాబాకు చెప్తోంది. మరి బాప్దాదా ఏమని జవాబు ఇవ్వాలి? ఏ జవాబునివ్వాలి? ఇక సమయం రానే వచ్చేసింది అని చెప్పమంటారా? మీ తరఫున ఈ జవాబు చెప్పమంటారా? ఏ జవాబు ఇవ్వాలి? స్వయాన్ని సంపన్నంగా, సంపూర్ణంగా తయారు చేసుకోవడమే ఇప్పుడు సమాప్తిని సమీపానికి తీసుకురావటం. ఎందుకంటే బాప్దాదా ఒంటరిగా వెళ్ళరు, పిల్లల సహితంగా వెళ్తారు. కనుక డేట్ ఫిక్స్ చేయండి. ఎప్పటి వరకు అవుతారు? పని అయితే ఇచ్చాము, ఇప్పుడు పరస్పరంలో చర్చించుకోండి. బాప్దాదా ప్రకృతికి ఏమని జవాబు ఇవ్వాలి? ప్రకృతి చాలా అలజడిలో ఉంది. దుఃఖి ఆత్మలు మనస్సులో ఎంతగానో మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనసా సేవను మరింత ఎక్కువగా పెంచండి. మనసా సేవ చేస్తున్నారు, కానీ దానిని నిరంతరం పెంచుతూ ఉండండి. ఎందుకంటే ప్రకృతి మరియు దుఃఖంలో ఉన్న ఆత్మలు బాబా వద్దకు వచ్చి మొరపెట్టుకుంటూ ఉన్నాయి. కనుక మీరు వారికి కొద్దిగా సుఖశాంతులను అనుభవం చేయించండి. ఒక్క సెకండ్ కోసమైనా శాంతి కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. వారికి కొద్దిగా శాంతినివ్వండి. ఆకలిగా ఉన్నవారు ఏది లభించినా పర్వాలేదు అనుకుంటారు. కొద్దిగా లభిస్తే చాలు అని భావిస్తారు కదా. కనుక ఇప్పుడు మీరు మనసా సేవను కూడా పెంచండి. వాచా సేవ అయితే జరుగుతూనే ఉంది. బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. మంచిది. బాప్దాదా ఏదైతే హోంవర్క్ ఇచ్చారో అది గుర్తుంచుకోండి మరియు గుర్తు ఇప్పించండి. నేను అనే దానిని మీది అనే దానిలోకి పరివర్తన చేసుకోవాలి. సమయాన్ని, సంకల్పాలను సద్వినియోగం చేసుకోవాలి. బాప్దాదా యొక్క హృదయ సింహాసన అధికారి పిల్లలకు, విశ్వ కళ్యాణ కర్తవ్యంలో సదా ముందుకు వెళ్ళేవారికి బాప్దాదా దృష్టినిస్తూ హృదయపూర్వక ప్రేమను మరియు అభినందనలు ఇస్తున్నారు.
పిల్లలు ప్రతి ఒక్కరూ దూరంగా కూర్చొని కూడా సన్ముఖంలో ఉన్నట్లు అనుభవం చేస్తున్నారు. బాప్దాదా పిల్లలందరినీ హృదయంలో ఇముడ్చుకొని పిల్లలందరికీ నమస్తే నమస్తే చేస్తున్నారు. వరదానము స్నేహము మరియు శక్తి రూపం యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే సఫలత మూర్తిభవ. ఎలాగైతే ఒక కంటిలో తండ్రి స్నేహము, మరొక కంటిలో తండ్రి ద్వారా లభించిన కర్తవ్యం సేవ, ఒకటి తండ్రి పైన ప్రేమ, రెండవది సేవ సదా స్మృతిలో ఉంటుందో అదేవిధంగా స్నేహం మూర్తితో పాటు ఇప్పుడు శక్తి రూపంగా కూడా అవ్వండి. ఎలాగైతే తల్లి పిల్లలకి ఎలాంటి మాటలలో శిక్షణ ఇచ్చినా తల్లిలో ఉన్న స్నేహము కారణంగా ఆ మాటలు తీక్షణంగా లేక చేదుగా అనిపించవు. అదేవిధంగా జ్ఞానంలో ఏవైతే సత్యమైన విషయాలు ఉన్నాయో వాటిని స్పష్టమైన మాటలలో తెలిపించండి. కానీ ఆ మాటలలో స్నేహం ఇమిడి ఉన్నట్లయితే సఫలతా మూర్తులుగా అయిపోతారు. స్లోగన్: సర్వశక్తివంతుడైన తండ్రిని మీ సహచరుడిగా చేసుకుంటే అంతిమంలో పశ్చాత్తాపం పడడం నుండి విడుదలైపోతారు. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎలాగైతే సూర్యుడి కిరణాలు అంతటా వ్యాపిస్తాయో అలాగే మాస్టర్ సర్వశక్తివాని స్థితిలో శక్తులు మరియు విశేషతలు అనే కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు అనుభవం చేయండి. దీని కొరకు నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, విఘ్న వినాశకాత్మను అనే ఈ ఉన్నతమైన స్వమానపు స్మృతి అనే సీటుపై స్థితమై యోగాన్ని జ్వాలారూపంగా చేసుకున్నట్టయితే ఎలాంటి విఘ్నము మీ ఎదురుగా కూడా రాలేదు. ఓం శాంతి.